మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. బికాస్ మీరు చేసే లైక్ వల్ల చాలామందికి ఫార్వర్డ్ అవుద్దండి, అది నాకు చాలా హెల్ప్ అవుద్ది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్దామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే దురాజ్పల్లి అంటే సూర్యాపేటలో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, లింగమంతుల స్వామి టెంపుల్ ఎంత ఫేమస్. సో అలాగనే లింగమంతుల స్వామి గుట్ట లాగానే మన కోదాల్లో సూర్యాపేట, విజయవాడకి హైదరాబాద్కి మధ్యలో సూర్యాపేట కోదాడ రెండు వస్తాయి కదండి. కోదాల్లో నేను ఇప్పుడు ఆ టెంపుల్ చూపించబోతున్నాను అనమాట. సో ఇదండి, ఫస్ట్ పైకి ఎక్కాలి. నేను పైనుంచి ఇందాక చూపించా కదండి, అలా గుట్ట మీద ఉంటుంది. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా ఫుల్గా అవ్వలేదండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ పోతురాజు స్వామి అలా ఉంటారండి, అమ్మవారు అనమాట. ఇదిగోండి, ఫస్ట్ కొంచెం హాఫ్ ఎక్కిన తర్వాత ఈయన పోతురాజు స్వామి అండి. సో అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనమాట. కింద అమ్మవారిని పెట్టారు, పైన దేవుణ్ణి పెట్టారనమాట. ఇదిగోండి, అమ్మవారిని క్లియర్గా చూడండి, దండం పెట్టుకోండి, అందరూ హ్యాపీగా ఉండాలి. ద మెయిన్ పార్ట్ ఏంటంటే ఇదే అండి, చూస్తున్నారు కదా, చాలా పైన టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో దట్ మనకైతే ఎంత బాగుంటుందో అట్మాస్ఫియర్, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చుట్టుపక్కల పొలాలు, సేమ్ అక్కడ ఎలా అయితే చెరువు గట్టు దగ్గరే కట్టారో సేమ్ ఇక్కడ కూడా అలాగే చెరువు దగ్గరే కన్స్ట్రక్షన్ జరిగింది. చూస్తున్నారు కదా, చుట్టూ బ్యాక్ సైడ్ అంతా చెరువే అండి, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం పొలాలు. ఇప్పుడు మనం అలా పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే మెయిన్ టెంపుల్. ఇక్కడ అప్పుడు పంచలోహాలు విగ్రహాలు, గుడి ప్రతిష్ట మెయిన్ ఇక్కడ అండి. అప్పుడు మనం పంచామృతాలు అవన్నీ వేస్తాం కదా, ఇక్కడే వేసామన్నమాట. సో ఇప్పుడు మెయిన్ టెంపుల్ వచ్చేసి చూద్దాం రండి. చూసారా ఎంత పీస్ఫుల్గా పెద్ద విశాలమైన ప్లేస్ గుట్ట మీద కట్టారనమాట. ఇదండి అసలు టెంపుల్. ఇదిగోండి, లింగమంతుల స్వామి అంటే శివుడు కదండి. సో శివుడి ఇంకొక రూపమే లింగమంతుల స్వామి అనమాట. సో మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను, జస్ట్ 7 minutes మన వీడియోని చూడండి. మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. చెప్పాను కదండి, సో దట్ చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది మన వీడియో. అండ్ అక్కడ ఎలా అయితే మనకి మెయిన్ అయ్యగారులు ఏమి ఉండరు, ట్రస్ట్ వాళ్ళే చూసుకుంటారు, సేమ్ ఇక్కడ కూడా అలాగే అండి. వాళ్ళే అయ్యగారులలాగా పూజలు చేస్తుంటారు. మనకి ఇక్కడ ద్వారపాలకులు చూస్తున్నారు కదా, వినాయకుడు, అండ్ ఇటు సూర్యుడు వచ్చేసి ఆంజనేయ స్వామి అండి. ఇదిగోండి, ఇప్పుడు ఈవినింగ్ టైం నేను వెళ్ళాను అనమాట. సో క్లోజ్ ఉంది. దేవుణ్ణి నేను మీకు చూపిస్తాను. చూడండి, గంగా పార్వతి సమేత శ్రీ లింగమంతుల స్వామి అనమాట. ఇదిగోండి దేవుడు, లోపలికి గ్రిల్స్ లోపల పెట్టా, చూస్తున్నారు కదండి, దేవుడు ఒక రూపం, చాలా పవర్ఫుల్ అండి. అందరూ నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. సో మెయిన్ దేవుడు అదండి. ఇదిగోండి ఆంజనేయ స్వామి ఇటు సైడ్ ఉంటాడనమాట. అండ్ ఇదిగోండి టెంపుల్ వ్యూ చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దేవతలు ఉంటారనమాట ఇక్కడ, 3 దేవతలు, చౌడమ్మ, గురవమ్మ అని దేవతలు ఉన్నారండి. చూస్తున్నారు కదా. సో ఈ దేవతల ఫొటోస్ ఇవి, నరసమ్మ, 3 దేవతలండి. ఇక్కడ ఫేమస్ దేవతలు. ఇదిగోండి ఎంత పెద్ద స్పేషియస్ ప్లేసో. ఆవులు ఎప్పుడు ఇక్కడ ఉంటాయండి, 2 ఆవులు. సో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇదండి. ఇది ప్రతి ఇయర్ ఇలాగా బుట్టలు ఎత్తుకుంటూ, గంపలు ఎత్తుకొని గుడి వరకు నడుచుకుంటూ వెళ్తారండి. దేవుడు సాంగ్స్ పెడుతూ ఉంటారు. సాంగ్స్ విన్నారు కదండి, అలా దేవుడు సాంగ్స్ డీజే తోటి ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి బయలుదేరి లేడీస్ ఇంటికి, పెద్ద ఆడబిడ్డలు వేరే ఊర్ల నుంచి కూడా పిలిపించుకుంటారు అన్నమాట. అలా గంపెత్తుకొని స్వామివారి మేళంతో, చూస్తున్నారు కదా, అలా ప్రతి ఇంటి నుంచి స్వామివారి మేళంతో అందరూ కలిసి చాలా బాగా జరిగిందండి. అందరూ కలిసి గుడి వరకు నడుచుకుంటూ వెళ్తారండి. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఇది నైట్ వరకు జరుగుతుంది కార్యక్రమం, ఈవినింగ్ నుంచి 11:30 ఆ టైంకి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేసాక ఇంకా స్వామివారికి నైవేద్యాలు అవన్నీ వండుకొని అక్కడ సమర్పిస్తారు. ఆ తర్వాత రోజు మాత్రం మీకు మొత్తం ఫుల్, యాక్చువల్గా బొల్లమల్ల యాదవ్ గారు స్పాన్సర్ చేశారు లాస్ట్ టైం. ఎంతమంది వస్తే అంతమందికి ఫ్రీగా మనకి భోజనాలు ఇచ్చారండి. ఎంతోమంది వచ్చి తిన్నారు. మెయిన్ పార్ట్ అదనమాట. సో ఇదిగోండి, మేము కూడా వెళ్తున్నాము. మేము ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఇది లాస్ట్ ఇయర్ వీడియో, అందుకే కొంచెం క్లారిటీ తక్కువ ఉందన్నమాట.
నార్మల్ ఫోన్లో తీసాండి. మెయిన్ మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదండి. ఇది ఇలాగా అందరం కలిసి వెళ్తూ ఉంటామండి. ముందుంది పాప అండి, బాబా ఇక్కడ ఆడుకుంటున్నాడు. అండ్ ఆ పిల్లలకి మంచిగా ఎంటర్టైన్మెంట్ కూడా అండి, మనతో పాటు వాళ్ళకు కూడా ఇలాగ గేమ్స్ చాలా బాగా పెడతారండి. జాతరలాగా పెద్ద జాతర జరుగుతుంది. అండ్ చెప్పా కదండి నెక్స్ట్ డే అన్నదానం ఉంటుందని. ఇదే అన్నమాట అన్నదానం. పెద్ద పెద్ద టెంట్లు వేసి చాలా పెద్ద స్పేషియస్ ప్లేస్లో మనకి అన్నదానం చేస్తారు. ఈ గుడి పైనుంచి చూస్తే కనుక మీకు మన వినాయకులను డంప్ చేసే ఏరియా, చెరువు, ఎట్ ద సేమ్ టైమ్ అలాగే మనకి ఏమంటారండి ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే జరుగుతుంటాయండి. ఇది చాలా పెద్ద ప్లేస్, పైనుంచి చూస్తే చాలా బాగుంటుంది. చెరువు పక్కనే అనమాట ఈ ప్లేస్. అండ్ అన్నదానం మెయిన్ పార్ట్ ఈ ఇయర్ కూడా సేమ్ ఇలాగే అన్నదానం చేశారంటండి. సో ఇదే దారిలో మనకి 40-50 years బ్యాక్ కూడా అండి, ఇక్కడే ఎమ్మటే దగ్గరలోనే ఇది రంగన్ గుడి అంటారు దీన్ని. సో ఆంజనేయ స్వామి మెయిన్ అనమాట ఇక్కడ. ఇదిగోండి చూపిస్తున్నా చూడండి, ధ్వజస్తంభం చాలా పవర్ఫుల్ అండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నాగమ్మ తల్లి, శివయ్య ఉంటారు. ఇక్కడ నాగమ్మ తల్లి వెలిసిందండి, కానీ ఇప్పుడు పుట్ట తీసేశారు. ఇంకా ఇలా విగ్రహాలని కన్స్ట్రక్ట్ చేశారు. కానీ పూర్వకం మాత్రం దాని బ్యాక్ సైడ్ చాలా పెద్ద పుట్ట ఉండేది. నెక్స్ట్ వచ్చేసి శనీశ్వరులందరికీ చిన్న టెంపుల్ లాగా ఏర్పాటు చేశారు. చూడండి బాగుంది కదండి, ఇట్లా చిన్న టెంపుల్ ఏర్పాటు చేశారు. అండ్ మెయిన్ పార్ట్ ఇక్కడ వచ్చేసి కోనేరు అండి. ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఆ కోనేరు అలాగే ఉంది. ఇదిగోండి నాగమ్మ తల్లుల అవతారాలు అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. బికాస్ వెలిసింది ఇక్కడే అనమాట. ఇదొకటండి గుట్ట, తవ్వకాల్లో వెలిసిన దేవుడు. అండ్ కోనేరు అని చెప్పా కదండి, చూపిస్తే చూడండి. ఇదిగోండి చాలా ఇయర్స్ నుంచి అలాగే ఉంటుందండి ఆ బావి, ఆ కోనేరు అనేది. కానీ ఇప్పుడు గ్రిల్స్ పెట్టారు, కానీ అప్పుడు ఓపెనే ఉండేదంట. అండ్ బ్యాక్ సైడ్ సేమ్ ఇక్కడ కూడా అక్కడ మనం చూసినట్టుగానే ఆవుల్ని మేస్తున్నారు. అండ్ అది వచ్చేసి నేను వర్క్ చేస్తున్న కాలేజ్ అని ఫస్ట్లో ఒక వీడియో తీసాయండి ఈ మన బీటెక్లో బ్రాంచెస్ గురించి. సో చూడండి, ఇది కళ్యాణం దండి, ఇంకా రాములు వారికి కళ్యాణం చేస్తారు కదా. అండ్ ఇక్కడ ఇదిగోండి ఈ గుట్ట మాత్రం వెలిసిన గుట్ట. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి చిన్నపిల్లలతోటి మంచి చేపిస్తారనమాట కల్చరల్ యాక్టివిటీస్, దేవుడి అవతారాలు అలా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అప్ టు ఎండ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.